మనం 8th క్లాస్ తెలుగుకి సంబంధించి 10వ లెసన్ సింగరేణి అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తే బొగ్గు అనేది తవ్వి తీసుకువెళ్తున్న దృశ్యం అనేది పిక్చర్లో కనిపిస్తుంది. ఏ దేశం పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఏ దేశం తన సహజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకోగలుగుతుందో ఆ దేశం అభివృద్ధి దిశలో పయనిస్తుంది. మన దేశం సకల సంపదలకు నిలయం. ఇక్కడి నేలల్లో అపారమైన ఖనిజ సంపద దాగి ఉన్నది. ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనులు దేశంలోనే ప్రసిద్ధి పొందాయి. దేశ ప్రగతికి దోహదపడే సింగరేణి గనుల గురించి తెలియచేయడమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశ్యం. సో మనకి ఎక్కువగా దేశానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టేవి ఈ సహజంగా దొరికే వనరులు అని చెప్పుకోవచ్చు. సో ఎక్కడైతే ఏ దేశంలో అయితే అధికంగా వనరులు అనేవి ఉంటాయో ఆ దేశం అనేది సుసంపన్నంగా ఉంటుంది. సో అలా మన దేశంలో ముఖ్యంగా తెలంగాణలో కనుక చూసుకుంటే మన దేశం అంతా కూడా ఎక్కువ గనులు అనేవి బాగానే ఉన్నాయి. సో ఇక్కడ తెలంగాణలో కూడా మనకి సింగరేణి బొగ్గు గనులు అనేవి ఉన్నాయి. సో వాటి గురించి తెలియజేయడమే మనకి పాఠం యొక్క ఉద్దేశ్యం. సో ఇది మనకి ఏ ప్రక్రియలో ఉంటుందో చూద్దాం. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది. సో వ్యాస ప్రక్రియకి చెందినదిగా ఉంటుంది. సింగరేణి బొగ్గు గనులు బొగ్గు ఉత్పత్తి గురించి సమాచారాన్ని తెలిపేదే ఈ వ్యాసం అన్నమాట. సో అసలు ఏంటి ఆ సింగరేణి బొగ్గు గనులు ఇప్పుడు ఆవిర్భవించాయి, సో ఏంటి, ఎప్పుడు కనుక్కున్నారు వాటిని, అక్కడి నుంచి ఉత్పత్తి అనేది ఏ విధంగా జరుగుతుంది, వాటి గురించి అన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. ఒక దేశ పారిశ్రామిక పురోగమనానికి ఆర్థిక పుష్టికి అతి ప్రధానమైన వనరుల్లో బొగ్గు ఒకటి. తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి క్యాలరీస్ ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. సో మనకి ఈ పారిశ్రామికంగా కానీ ఆర్థికంగా కానీ మనం ఎక్కువగా అభివృద్ధి చెందాలి అనుకుంటే ఈ బొగ్గు అనేది మనకి చాలా బాగా అన్నిటికంటే ఎక్కువ బొగ్గు అనేది మనకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సపోజ్ విద్యుత్ ఉత్పత్తికి కానీ లేకపోతే ఇప్పుడు ట్రైన్స్ అవి నడవడానికి కానీ ఇలా ప్రతిదీ కూడా మనకి బొగ్గుతోనే నడుస్తూ ఉంటుంది. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ సింగరేణి క్యాలరీస్ అనేవి ముఖ్య పాత్ర అనేవి పోషిస్తూ ఉన్నాయి. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని శ్రీశ్రీ అన్నాడు. ఆధునిక ప్రపంచంలో కార్మికుల పాత్ర అమోఘమైనది. బొగ్గు ఉత్పత్తిలో కార్మికుల శ్రమ వెలకట్టలేనిది. ప్రతిరోజు పొంచి ఉన్న ప్రమాదాలను కూడా లెక్క చేయకుండా గనుల్లో పనిచేస్తూ తమ స్వేదాన్ని శక్తిగా మార్చి నేల బొగ్గును వెలికి తీస్తున్న సింగరేణి కార్మికుల జీవితాలను ఆవిష్కరించే విషయాన్ని ఈ పాఠంలో చదువుదాం. సో అక్కడ లోపల భూగర్భంలోకి వెళ్ళి అక్కడ గని తవ్వి సో మళ్ళీ ఆ బొగ్గును బయటకు తీసుకొస్తూ ఉంటారు. అంటే ఏ క్షణంలో ఏ ప్రమాదం అనేది వస్తుందో అక్కడ తెలీదు. కానీ అంతటి కష్టంలో కూడా వీళ్ళు ధైర్యంగా పనిచేసి అక్కడి నుంచి ఈ బొగ్గు అనేది వెలికి తీస్తున్నారు. సో వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనకి పాఠంలో తెలియజేస్తారు. శ్రమ లేకుండా సుఖం లేదు. సుఖానికి మూలం శ్రమ. శ్రమజీవే జగతికి మూలం. చెమటోడ్చక జరగదు కాలం అన్నారు పెద్దలు. అంటే మనం ఏ పని చేయకుండా మనకి సుఖం వస్తుందా? సో రాదు. ఎప్పుడైతే మనం కష్టపడతామో, సపోజ్ మనం ఇప్పుడు గట్టిగా కష్టపడి చదివితేనే రేపు పొద్దున్న హ్యాపీగా జాబ్ వచ్చి హ్యాపీగా ఉంటాం. అలా కాకుండా ఇప్పుడే మనం కష్టపడలేక వదిలేసామనుకోండి, రేపు జాబ్ రాదు. సో లైఫ్ లాంగ్ కష్టపడుతూనే ఉండాలి. అలా ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మనం కష్టపడితేనే రేపు అన్న రోజు మనం సుఖంగా ఉండగలుగుతాం. సో అలా ఆ కష్టమే జగతికి మూలం అని చెప్తున్నారు. జీవితం సుఖమయం కావాలంటే అందరి అవసరాలు తీరాలి, అందరికీ సౌకర్యాలు కల్పించాలి. సౌకర్యాలు కావాలంటే ఉత్పత్తులు పెరగాలి. సో మనకి అందరూ హ్యాపీగా ఉండాలి, జీవితం అనేది సుఖంగా సాగాలి అంటే అందరికీ సౌకర్యాలు అనేవి ఉండాలి. సో సపోజ్ పేదవాడు పేదవాడుగానే ఉంటున్నాడు, ధనవంతుడు ధనవంతుడుగానే ఉంటున్నాడు. పేదవాడు సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? సో అతనికంటూ అన్ని అవసరాలు తీరాలి. ఇలా అవసరాలు తీరాలంటే ఉత్పత్తి అనేది పెరగాలి. ఉత్పత్తి చేయాలంటే ఏం అవసరం? ముడి పదార్థం, మానవ వనరులు, ఆర్థిక వనరులు, చిన్నవో పెద్దవో పరిశ్రమలు, ఇలాంటివన్నీ కూడా కావాలి. ఈ పరిశ్రమలు నడవాలంటే ఏం కావాలి? యంత్రాలు, దానికి కావలసిన ఇంధనంగా బొగ్గు అనేది ఉపయోగించాలి. ఆ తర్వాత జరిగిన ఎన్నో పరిశోధనల వల్ల విద్యుత్ శక్తి కనిపెట్టడం జరిగింది. విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి కూడా బొగ్గే అవసరమైంది. బొగ్గుతోనే ఈరోజు దేశంలో ఎన్నో పరిశ్రమలు నడుస్తున్నాయి. సో ఇంతకుముందు అంటే ఇప్పటికీ కూడా చాలా ట్రైన్స్ అనేవి అంటే అన్ని ఎలక్ట్రిక్ అనేది వచ్చేసింది, కానీ కొన్ని ట్రైన్స్ అనేవి ఇప్పటికీ కూడా బొగ్గుతోనే నడుస్తూ ఉంటాయన్నమాట. అంటే ఇంతకుముందు ఈ విద్యుత్ అనేది లేకముందు పరిశ్రమలు ఇవన్నీ కూడా బొగ్గుతోనే నడుస్తూ ఉండేవి. సో బొగ్గే వీటన్నిటికీ మూలాధారం అన్నమాట. సో ఇప్పుడు విద్యుత్ అనేది వచ్చింది, విద్యుత్తో నడుస్తున్నాయి, కానీ ఆ విద్యుత్ కూడా మనకి బొగ్గుతోనే తయారవుతుందన్నమాట. గోదావరి నది పరివాహక ప్రాంతం అంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది.
200 మిలియన్ సంవత్సరాలకు పూర్వం అడవులు తగలబడి భూమి మీద అవశేషాలు క్రమక్రమంగా భూమిలోనికి కూరుకుపోయి వాటి మీద మన్ను రాళ్ళు పడి లోపలికి కుదించబడి అవి బొగ్గు పొరలుగా ఏర్పడినాయని చెప్పవచ్చు. సో అసలు మనకి ఈ గనులు అనేవి ఏ విధంగా ఏర్పడ్డాయి అనే దానికి చూసుకుంటే, గోదావరి నది ఎక్కడైతే పరివాహక అంటే అది ప్రవహించే ప్రాంతం అంతా ఏదైతే ఉన్నదో అక్కడ దట్టమైన అడవులు అనేవి ఉండేవట 200 మిలియన్ సంవత్సరాలకి పూర్వం, అంటే చాలా చాలా పూర్వం అనమాట. సో అప్పుడు ఆ అడవులన్నీ కూడా తగలబడిపోయి ఆ భూమి పైన అలా ఉండిపోయి ఆ పైన రాళ్ళు, ఈ యొక్క మన్ను ఇదంతా కూరుకుపోయి, సో ఇక్కడ సపోజ్ కాలిపోయాయి అనుకోండి, ఈ పొర అంతా కూడా, ఈ పై పొర అంతా కూడా రాళ్ళు, ఈ మట్టి ఇదంతా కూరుకుపోయింది. సో ఈ లోపల ఉన్న ఇదంతా కూడా ఒక బొగ్గు గనుల్లాగా ఏర్పడడం అయితే జరిగిందట. ఇట్లా ఏర్పడ్డ బొగ్గునే మనం తవ్వి తీస్తున్నాం. దీన్నే నేల బొగ్గు, నల్ల బంగారం అంటున్నాం. సో ఈ బొగ్గునే మనం నేల బొగ్గు అంటాము, అలాగే నల్ల బంగారం అని కూడా అంటున్నాం. సో మనం నార్మల్గా కట్టెలు కాల్చుకున్నప్పుడు వచ్చే బొగ్గు అనేది కాదు, అది వేరు అనమాట. అత్యంత శక్తినిచ్చే ఈ బొగ్గే ఇంధనంగా మారి పరిశ్రమలకు మూలాధారం అయ్యింది. రోడ్లు వేయడానికి ఉపయోగించే డాంబర్, తారును, ప్లాస్టిక్ను, మనం రోజు తలకు పూసుకునే సువాసన నూనెలను, బట్టల అద్దకాలకు వేసుకునే రంగుల్ని ఈ బొగ్గు నుండే తయారు చేసుకున్నామంటే ఆశ్చర్యం కలుగుతున్నది కదా. సో మనం రోజు అంటే ఈ యొక్క తారు అంటే రోడ్లకు వేస్తారు కదా తారు, ఆ తారు అనేది కూడా బొగ్గు నుంచే తయారవుతుంది. అలాగే ప్లాస్టిక్, తలకు పూసుకునే నూనె, సువాసన నూనెలు, అలాగే బట్టలకి వేసే రంగులు, ఇవన్నీ కూడా ఈ బొగ్గు నుంచే తీస్తారట. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు మనం పంట పొలాలకు వేస్తున్న రసాయనిక ఎరువులు కూడా ఈ నేల బొగ్గు నుండే తయారవుతున్నాయి తెలుసా. సో ముఖ్యంగా చూసుకుంటే ఎరువులు అనేవి చల్లుతున్నారు కదా, సో కృత్రిమ ఎరువులు లాంటివి, అలాంటివన్నీ కూడా రసాయనిక ఎరువులన్నీ కూడా ఇప్పుడు ఈ నేల బొగ్గు నుంచే తయారవుతూ ఉన్నాయట. ఒక దేశం తనకున్న సహజ వనరులను ఎంత విరివిగా ఉపయోగించుకుంటే ఆ దేశం అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. పారిశ్రామిక ఉత్పత్తుల్లో అత్యంత శక్తినివ్వగల మహత్తు ఈ నేల బొగ్గుకున్నది. ప్రకృతి ప్రసాదించిన సహజ సంపదను వినియోగించుకునే విజ్ఞానం పైననే మానవ నాగరికత నిర్మించబడుతున్నది. కనుక ఎన్నో రకాల ఉపయోగాలను కలిగి ఉన్న ఈ నేల బొగ్గు తవ్వి తీయడానికి అత్యంత శ్రద్ధాశక్తులను చూపించారు. సో ఏంటంటున్నారంటే, దేశం అనేది అభివృద్ధి చెందాలి అంటే ముందు ఈ యొక్క సంపదలు, సహజ వనరులు అనేవి మనం ఎక్కువగా వినియోగించుకోవాలి. సో ఎప్పుడైతే పారిశ్రామిక ఉత్పత్తి అనేది పెరుగుతుందో దేశం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సో అలా పారిశ్రామిక ఉత్పత్తుల్లో శక్తినివ్వగలిగేది ఈ నేల బొగ్గు అనమాట. సో దాన్ని ఉపయోగించుకొని నాగరికతని నిర్మించుకోవాలి అని అంటున్నారు. సో అలాంటి నేల బొగ్గు అనేది తవ్వి తీయడానికి ఎంతో శ్రద్ధ అనేది అవసరం. మన దేశంలో వ్యవసాయం మాదిరిగా సామాజిక జీవితంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పరిశ్రమల్లో సింగరేణి ఒకటి. అంటే దేశంలో ముఖ్యంగా మనకి ఏంటి, వ్యవసాయమే, ఎక్కడ చూసినా వ్యవసాయం అనేది ఉంటుంది. అలా దాని తర్వాత పరిశ్రమల పరంగా చూసుకుంటే సింగరేణి అనేది ముఖ్యంగా చెప్పుకుంటూ ఉంటారు. మొత్తం దక్షిణ భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి చేసే ఏకైక కంపెనీగా తెలంగాణలో సింగరేణికి విశిష్టత ఉన్నది. అంటే మనకి ఇది ఇలా ఉంటుంది కదా ఇండియా. సో ఈ దక్షిణ భారతదేశం అంతట్లో కూడా బొగ్గును ఉత్పత్తి చేసే దానిగా ఈ సింగరేణి అనేది పరిశ్రమ అనేది ఉన్నది. అందుకే సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం, అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం అన్నారు. అంటే సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం. సో ఇక్కడ సింగరేణిని బంగారంతో పోల్చారనమాట, అంటే వెలుగులు విరజిమ్ముతుంది అన్నట్టు. అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం. సో తనువు అంటే శరీరం. సో మొత్తం కూడా ఈ యొక్క ఖనిజాలతోనే నిండి ఉంటుంది అన్నట్టు. సింగరేణి బొగ్గు గనులకు సంబంధించిన అనేక విషయాలు చాలామందికి తెలియవు. విస్తారమైన బొగ్గు నిక్షేపాలకు నిలయమైన తెలంగాణలో గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడం వల్లనే వారి సామాజిక ఆర్థిక స్థితిగతుల్లో అనూహ్యమైన మార్పును తీసుకొచ్చింది. ఇక్కడ దొరుకుతున్న బొగ్గు జాతి సంపద ప్రపంచ ఖ్యాతిని పొందిందని చెప్పవచ్చు. సో సింగరేణి గురించి చాలా వరకు తెలియదు అనమాట, ఎవరికి అంతగా తెలియదు. ఈ బొగ్గు నిక్షేపాలు అనేవి వచ్చిన తర్వాత తెలంగాణలో చాలామంది ప్రజలకి ఇక్కడ ఉపాధి కల్పించడం వల్ల వారి యొక్క స్థితిగతులు అనేవి మారి ఇక్కడ మార్పు తీసుకువచ్చిందని చెప్తూ ఉండొచ్చు. దేశంలో మరే ఇతర బొగ్గు సంస్థకు లేని ప్రత్యేకత సింగరేణి గనులకు ఉన్నది. ఇటువంటి సంస్థ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. సో ఆ సింగరేణి గురించి తెలుసుకుందాం అంటున్నారు. 1841 సంవత్సరంలో ఖమ్మం జిల్లాలోని ఇల్లందు గ్రామానికి చెందిన గ్రామస్తులు కొందరు భూమిని తవ్వుతుండగా ఈ బొగ్గు బయటపడింది. అప్పటి వరకు అటువంటిది ఎవరూ చూసి ఉండకపోవడంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే 1841లో
ఖమ్మం జిల్లా ఇల్లందు గ్రామానికి చెందిన ప్రజలు తవ్వుతుంటే అది నేల బొగ్గు అనేది బయటపడిందట. అప్పటి వరకు అది ఎవరో చూడకపోవడం వల్ల వారికి అది ఏంటో తెలియలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయం తెలుసుకున్న భారత ప్రభుత్వానికి చెందిన భూగర్భ పరిశోధన శాఖ ఇక్కడ పరిశోధనలు మొదలుపెట్టింది. కానీ ఆ బొగ్గు అంత శ్రేష్టమైనది కాదని బొగ్గు తవ్వకాలని చేపట్టలేదు. సో వాళ్ళు మన భారత భూగర్భ పరిశోధన శాఖ వారు వచ్చి అవన్నీ చూసి, సో ఇదంతా నాణ్యమైన బొగ్గేం కాదు, ఇక్కడ తవ్వడం అనవసరం అన్నట్టు అది ఇంకా బొగ్గు అనేది అక్కడి నుంచి తవ్వి తీయలేదు. అప్పటి ప్రయత్నాల ఆధారంగా 1871లో డాక్టర్ కింగ్ అనే మరో భూగర్భ ఖనిజ పరిశోధకుడు ఇల్లందు గ్రామ పరిసరాల్లో శ్రేష్టమైన బొగ్గు ఉన్నట్లు గుర్తించాడు. అది భూమి లోపల 6 పొరల్లో నిక్షిప్తమై ఉన్నదని వెల్లడించాడు. సో మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత, అంటే 1841లో కనుక్కున్నారు. ఆ 30 సంవత్సరాల తర్వాత 1871లో డాక్టర్ కింగ్ అనే అతను ఆ ఇల్లందు గ్రామానికి వెళ్ళి అక్కడ పరిశోధనలు చేసి, లేదు ఇక్కడ బొగ్గు అనేది నాణ్యమైందే, ఇక్కడ బొగ్గు అనేది 6 పొరల్లో నిక్షేపమై ఉన్నది అని ఒక విషయాన్ని అయితే వెల్లడించారు. 1886 హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ వాళ్ళు ఇల్లందులో మొదటి భూగర్భ గనిని ప్రారంభించారు. గనిలోని కింది బొగ్గు పొరకు కింగ్ సీమ్ అని, పై బొగ్గు పొరకు క్వీన్ సీమ్ అని పేరు పెట్టారు. ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న బొగ్గును రవాణా చేయడానికి డోర్నకల్ నుండి కాజీపేటకు బ్రాంచ్ రైల్వే లైన్ వేసి దానికి సింగరేన్ క్యాలరీస్ అని పేరు పెట్టారట. 1886లో ఈ హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ వారు ఇల్లందులోకి వెళ్ళి, సో అక్కడ ఫస్ట్ ఒక భూగర్భ గనిని ప్రారంభించారట. అక్కడ పై పొరలో ఉన్నదాన్ని పై పొరలో ఉన్నదాన్ని క్వీన్ సీమ్ అని, కింది పొరలో ఉన్న బొగ్గుని కింగ్ సీమ్ అని అంటూ ఉండేవారట. అక్కడి నుంచి ఉత్పత్తి అనేది, అంటే వేరొక ప్రాంతానికి తీసుకెళ్తూ ఉండాలి కదా ఉత్పత్తికి. సో అక్కడ రవాణాకని డోర్నకల్ నుంచి కాజీపేట వరకు ఒక రైల్వే లైన్ అనేది వేశారట. దాన్నే సింగరేణి క్యాలరీస్ అని పిలవడం స్టార్ట్ చేశారనమాట. 1921లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్గా పేరు మార్చుకుంది. 1921లో ఈ హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ అనేది సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ అని పేరు మార్చారట. ఇప్పుడు 1921లో. అయితే అప్పటి నుండి సింగరేణి క్యాలరీస్గా స్థిరపడింది. అప్పటి నుంచి ఇంక ఇప్పటి వరకు ఎలాంటి మార్పు అనేది లేదు, ఆ పేరు అలానే ఉండిపోయింది. 1928వ సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లాలోని తాండూరు ప్రాంతంలో మోర్గాన్స్ 2వ ఇంక్లైన్ శాంతి ఖని, కళ్యాణి ఖని గనులను ప్రారంభించారు. సో 1928లో ఆదిలాబాద్ జిల్లాలోని తాండూరు ప్రాంతంలో మోర్గాన్స్ 2వ ఇంక్లైన్ శాంతి ఖని, కళ్యాణి ఖని గనుల్ని ప్రారంభించారట. అంతేకాకుండా కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుండి ప్రవహిస్తున్న గోదావరి నది పరివాహక ప్రాంతంలోనే నేల బొగ్గు నిక్షేపాలు విస్తారంగా ఉండటంతో ఇక్కడే గనులు ఏర్పాటు చేసి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించారు. ఈ ఏవైతే ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లాలో గోదావరి నది ప్రవాహక ప్రాంతం అనేది ఉన్నది కదా, అక్కడే ఈ నేల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని చెప్పి అక్కడే ఉత్పత్తి అనేది ప్రారంభించారనమాట. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి తప్పనిసరిగా అవసరమైన బొగ్గు, నీరు, భూమి పనిచేయడానికి అవసరమైన మానవ వనరులు లభించే ప్రాంతాలలో దేశంలోని తెలంగాణ ప్రాంతం అతి ముఖ్యమైనది. అంటే ఈ థర్మల్ విద్యుత్ని, అంటే థర్మల్ అంటే బొగ్గుని ఉపయోగించి విద్యుత్ అనేది ఉత్పత్తి చేయడం అనమాట. సో అలా ఉత్పత్తి చేసే దాంట్లో అవసరమైన వారు బొగ్గు, నీరు, భూమి, పనిచేయడానికి కొంతమంది మానవ వనరులు. సో అలా లభించే ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతం అనేది అతి ముఖ్యమైనది అని చెప్పుకోవచ్చు. అత్యంత కష్టమైన ఈ పనులను చేయడానికి బతుకు పోరాటానికి సిద్ధమై బుక్కెడు బువ్వ కోసం తెలంగాణ పల్లెల నుండి వెనుకబడిన వర్గాలు, రైతు కూలీలకు చెందిన కుటుంబాలు బొగ్గు గనుల ప్రాంతాలకు వలస వచ్చాయి. సో ఇంకా అంటే అది ప్రమాదకరం అని తెలిసినప్పటికీ కూడా సో ఏవో 4 మెతుకుల కోసం ఏంటంటే చాలా దూర ప్రాంతాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళు కానీ, తక్కువ కులాలకి సంబంధించిన వారు కానీ, రైతు కూలీలు కానీ, ఇలా వీళ్ళందరూ ఇక్కడికి వలస వచ్చి పని చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఆనాడు గనుల్లో పనిచేయడానికి బరువులు మోయటం, గుంజీలు తీయటం, పరుగుల పోటీలు పెట్టి సాదాసీదా పరీక్షలతో చదువురాని ఎంతో మందిని పెద్ద సంఖ్యలో సింగరేణి కార్మికులుగా తీసుకునేటోళ్ళు. అంటే బరువులు మోయడానికి కానీ, గుంజీలు తీయటానికి, పరుగుల పోటీలు పెట్టి సాదాసీదా పరీక్షలతో చదువురాని ఎంతో మందిని, అంటే నార్మల్గా కొంత చదువురాని వాళ్ళు కానీ, బాగా పనిచేసే వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళని కార్మికులుగా తీసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్రను పోషించే కార్మికులందరూ తెలంగాణ పల్లె ప్రాంతాలకు చెందిన వాళ్ళే.
అయితే సింగరేణి ఏర్పడిన మొదటి రోజుల్లో గనుల్లో పనిచేయడానికి ఎక్కువ మంది ఇష్టపడేటోళ్ళు కాదు. సో ఇప్పుడు కూడా సింగరేణిలో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే అనమాట. సో కష్టపడి కూలి పని చేసుకొని అలాంటి వాళ్ళు అనమాట. అయితే స్టార్టింగ్లో ఎవరు ఇష్టపడేవారు కాదు. ఇప్పుడంటే అందరికీ కామన్ అయిపోయింది, కానీ ఇంతకుముందు స్టార్టింగ్లో ఎవరు అక్కడ పనిచేయడానికి ఇష్టపడేవారు కాదు. గనుల్లో పనిచేయమంటే ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవటమేనని అనుకునేవాళ్ళు. ఆనాటి యాజమాన్యం కార్మికులు పనిచేసే స్థలాల్లో రక్షణ గురించి శ్రద్ధ చూపేది కాదు. దానికి తోడు జీతాలు తక్కువగా ఇచ్చేటోళ్ళు. బతుకు తెరువు లేనోళ్ళు మాత్రమే ఈ పనికి వచ్చేటోళ్ళు. బొగ్గు ఉత్పత్తిలో కార్మికుడే అత్యంత కీలకమైన పనిముట్టు. ఇక్కడి కార్మికులు బొగ్గు గనులను బొగ్గు బాయిగా పిలుచుకుంటారు. బొగ్గు బావుల్లో కార్మికులు 3 బదిలీల్లో పనిచేస్తారు. బదిలీ అంటే షిఫ్ట్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్లో ఏంటి, పని అనేది జరిగిపోతుంది కదా అన్నట్టుగా వీళ్ళు ఎలాంటి శ్రద్ధ చూపేవారు కాదనమాట. కార్మికులపైన ఎలాంటి శ్రద్ధ చూపేవారు కాదు. సో వాళ్ళకి తక్కువ జీతాలు ఇవ్వడం, అలా అవ్వడం వల్ల ఏంటి, చాలా ఇంకా గతి లేదు అన్న వాళ్ళు మాత్రమే అక్కడ పనిచేసేవాళ్ళు. మిగతా వాళ్ళు అక్కడ పని చేయడానికి ఇష్టపడేవారు కాదనమాట. సో అలా ఇక్కడ కార్మికుడే మెయిన్గా ఇక్కడ పనిచేయడానికి పనిముట్టు అని చెప్పుకోవచ్చు. ఈ బొగ్గు గనుల్ని ఏమంటారంటే బొగ్గు బాయిగా పిలుచుకుంటారట. ఈ బొగ్గు బావుల్లో కార్మికులు షిఫ్ట్గా ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ ఇలా షిఫ్ట్లో పనిచేస్తూ ఉంటారట. కోడి కూతకు ముందే నిద్రలేచి తయారై గనిలోనికి పోయేవాళ్ళు. కొందరు పగలు 3 గంటలకు పోయేవాళ్ళు, మరికొందరు నడిరాత్రి పనికి పోయేవాళ్ళు. ఇంకొందరు ఇట్లా పొద్దున్న 7 గంటలకు, పగలు 3 గంటలకు, రాత్రి 11 గంటలకు 3 షిఫ్టుల్లో గనుల్లో పనిచేసేవారు. సో ఉదయమే లేచి వెళ్ళేవారు, కొందరు మధ్యాహ్నం, కొందరు రాత్రి ఇలా షిఫ్టుల్లో వెళ్ళేవారు. అలా పొద్దున్న 7 గంటలకి, మళ్ళీ 3 గంటలకి, మళ్ళీ రాత్రి 11 గంటలకి ఇలా షిఫ్టుల్లో వెళ్తూ ఉండేవారు అనమాట. గనిలోకి పోయే ముందు కార్మికులు మస్టర్ వేసుకుంటారు. మస్టర్ అంటే హాజరు అనమాట. అంటే మస్తర్ అంటారు కదా మన కొంచెం వాడుక భాషలో, అలా మస్టర్ అనేది వేసుకుంటారట, అంటే హాజరయ్యారు అని. తర్వాత ఓర్మెన్ కార్మికులందరికీ ఎవరెవరు ఏమేమి పనులు చేయాలో చెప్పి పనిని విభజిస్తాడనమాట. పనిని విభజించి ఎవరు ఏ పని చేయాలో చెప్పేవాళ్ళు ఎవరు అంటే ఓర్మెన్. తర్వాత కార్మికులు గని లోపల పని చేయడానికి అనుకూలమైన పొట్టి నిక్కర్, కాళ్లకు దెబ్బలు తగలకుండా బూట్లు, నెత్తిపైన లైట్లతో ఉన్న టోపీని పెట్టుకుంటారు. చిన్న చిన్న షార్ట్స్, అలాగే పైన ఒక టోపీ, బూట్లు ఇవన్నీ వేసుకొని సిద్ధమవుతారనమాట. లైటుకు నడుముకున్న బ్యాటరీ కనెక్షన్ ఉంటుంది. ఈ లైట్ సహాయంతో అన్ని రకాల పనులు చేసే కార్మికులు గనిలో మైళ్ళ దూరం నడిచి పని ప్రదేశానికి చేరుకుంటారు. సో ఆ లైట్లు అనేవి ఉంటాయి కదా, అవి దారి చూపుతుంటాయి. సో అలా లోపల కొన్ని మైళ్ళ దూరానికి వెళ్ళి అక్కడ పని చేస్తారనమాట. సర్దార్ పని ప్రదేశాన్ని పరిశీలించి టింబర్ మెన్లకు చేయవలసిన పనులను వివరిస్తాడు. ఇక్కడ పనిని పరిశీలించేవారు ఎవరు అంటే సర్దార్. టింబర్ మెన్లు చేయవలసిన పనిని వివరిస్తాడు. సర్దార్ టింబర్ మెన్లు అనే వాళ్ళు ఉంటారట, వాళ్ళు చేయవలసిన పనిని వివరిస్తూ ఉంటారు. ఎవరు? సర్దార్. కోల్ కట్టర్ ఉల్లు కోసి మందు పాత్రలను పెడతారు. కోల్ కట్టర్ ఉల్లు అనేవి ఉంటాయట. సో కోల్ కట్టర్ ఉల్లు కోసి మందు పాత్రలని పెడతారట. తర్వాత షార్ట్ ఫైర్ మెన్ వాటిని పేలుస్తాడు. ఆ తర్వాత సర్దార్ ఆ ప్రాంతాన్ని పైకప్పును పరిశీలిస్తాడు. పైకప్పు కూలకుండా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతాడు. కోల్ ఫిల్లర్లు చెమ్మస్తో బొగ్గును తట్టలో ఎత్తి టబ్బులు నింపుతారు. టబ్బులన్నీ నిండిన తర్వాత రోప్ సహాయంతో హాలర్ వాటిని పైకి చేరుస్తాడు. ఇలా ఒక్కొక్క పని దగ్గర కూడా చాలామంది కార్మికులు అనేవారు ఉంటారు. అంటే ఆ బాంబులు పేల్చడానికి ఒకరు కానీ, సో అవి తట్టల్లోకి ఎత్తుకొని మోసుకు వెళ్ళడం, ఆ రోపులు టబ్బులు నింపడం, ఆ టబ్బుల్ని మళ్ళీ హోలర్ ద్వారా పైకి తీసుకువెళ్ళడం, ఇలా రకరకాల పనులు అనేవి చేసేవాళ్ళు ఇక్కడ ఉంటూ ఉంటారనమాట. ఇలా సేఫ్టీ అధికారి, అండర్ మేనేజర్, సర్వేయర్, చైన్మెన్, ఓర్మెన్, సర్దార్, షార్ట్ ఫైర్, కోల్ కటర్, టింబర్మెన్, లైన్మెన్, ట్రామర్, హాలర్, కోల్ ఫిల్లర్, జనరల్ మజ్దూరులు ఇలా అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ బొగ్గు తీయడం అనేది సాధ్యమవుతుందన్నమాట. అత్యంత కష్టమైన ఈ పనిని చేయడానికి కార్మికులు కాలినడకన మైళ్ళ దూరం నడుస్తారు. గాలి వెలుతురు సరిగ్గా లేని చీకట్లో ఊపిరి ఆడని స్థితిలో పనిచేయడం ఎంతో సాహసంతో కూడుకున్నది. సింగరేణి మనుగడకు మూల స్తంభమైన కార్మికులు బొగ్గు ఉత్పత్తి ఎలాంటి పాటలు పడుతున్నారో ఒక సింగరేణి గని కార్మికుడు రాసిన పాటను ఒకసారి చూడండి. సో మనం నార్మల్గా ఒక నిమిషం ఫ్యాన్ అనేది కరెంటు పోయి ఫ్యాన్ లేకపోతే నుక్కురు బిక్కిరి అయిపోతాం. అలాంటిది వాళ్ళు భూగర్భం కింద, సో భూగర్భంలో అన్ని మైళ్ళ దూరం వెళ్ళి అక్కడెక్కడో బొగ్గు అనేది తవ్వి అక్కడ గాలి అనేది అంతగా ఆడదు. సో
సో రేయనక పగలనక గడియారం ముళ్ళ వలె భూమి పొరల్లో పనిచేస్తున్న కార్మికులు శక్తిని మించి పనిచేస్తారు. వారి శ్రమ వెలకట్టలేనిది. సో వాళ్ళ శ్రమకి అంటే వాళ్ళ శక్తికి తగ్గ ఎక్కువగానే పనిచేస్తూ ఉంటారు. ప్రాణాలను పణంగా పెట్టి రక్త మాంసాలు రంగరించి బొగ్గు కుప్పల్లో మసిబారుతూ పనిచేస్తున్న కార్మిక లోకానికి ఈ దేశం ఎంతో రుణపడి ఉన్నది. ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని పనిచేసే కార్మికుల జీవితాలు మొదట్లో ఎంతో దుర్భరంగా ఉండేవి. వచ్చే జీతాలతో కడుపు నిండా తిండి దొరికేది కాదు. బొగ్గుతో కరెంటు ఉత్పత్తి చేసే కార్మికుల ఇళ్లలో వెలుగులు ఉండేవి కావు. గనుల లోపల గాలి వెలుతురు లేని కారణంగా ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తడం, తరచూ అనారోగ్య బారిన పడడం జరిగేది. సో ఇంత కష్టపడి పనిచేసే వీళ్ళకి తిండి లేకపోవడం, సో దాని ద్వారా ఉత్పత్తి చేసే కరెంట్ అనేది ఉత్పత్తి చేస్తూ ఉంటారు వీళ్ళు తీసిన బొగ్గు ద్వారా. అలాంటిది వాళ్ళ ఇంట్లోకే కరెంట్ లేకపోవడం, ఇలాంటి దయనీయ స్థితులు అనేవి ఉంటూ ఉండేవి. అయితే రాను రాను అవి కొంచెం మారాయి అనుకోవచ్చు. ఎక్కువగా అక్కడ గాలి అనేది సరిగ్గా అందకపోవడం వల్ల ఊపిరితిత్తు సమస్యలు కానీ ఇంకా అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా తలెత్తుతూ ఉండేవన్నమాట. ఎప్పుడు ఏ మూల కూలి పడుతుందో, ఏ ప్రమాదం ఎక్కడ పొంచి ఉందో చెప్పలేని స్థితి ఉంటుంది. గనిలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకు ముప్పు తప్పదు. ప్రతి క్షణం కార్మికులు ప్రమాదాల అంచున నిలబడి మృత్యువుతో పోరాటం చేస్తుంటారు. మొక్కవోని ధైర్యంతో ఎన్నో ప్రయాసాల కోర్చి కార్మికులు ఉత్పత్తి చేస్తున్న ఈ బొగ్గుతోనే పరిశ్రమలు ఎన్నో నడుస్తున్నాయి. సో భూగర్భ లోపల ఉంటారు కాబట్టి ఎక్కడ ఏ పెక్కు పడుతుందో తెలియదు. సో అదా ప్రమాదంతో నిండి ఉంటుందన్నమాట అదంతా కూడా. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎంతో ధైర్యంగా అక్కడ పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళు అంత కష్టంగా వెలికి తీసిన ఈ బొగ్గుతోని ఇప్పుడు ప్రజెంట్ ఈ పరిశ్రమలన్నీ కూడా నిలబడ్డాయని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం కోసం, జీతభత్యాల కోసం కార్మికులు దశాబ్దాల పాటు ఎన్నో పోరాటాలు చేయవలసి వచ్చింది. ఈ ఉద్యమాల ఫలితంగానే మెరుగైన జీతాలు, రక్షణ చర్యలు, కార్మికుల కుటుంబాల సంక్షేమానికి చర్యలు సాధ్యమైనాయి. సో ఎంతోమంది పోరాటం అనేది చేశారు. సో ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మాకు కొన్ని హక్కులు అనేవి ఉంటాయి, సో మాకు కొంత జీతాలు అనేవి పెంచాలి. ఇలా పోరాటాలు చేయడం వల్ల ఆ జీతాలు పెరగడం, వాళ్ళకి రక్షణ కల్పించడం, వాళ్ళ కుటుంబాలకి రక్షణ కల్పించడం, ఇలాంటివన్నీ చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా సింగరేణి కార్మికులు రాజకీయంగా, సామాజికంగా ప్రత్యక్ష పరోక్ష ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ సాధనకు వారి వంతు సహకారాన్ని అందించారు. సో ఈ కార్మికులందరూ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ తెలంగాణ పోరాటాల్లో కూడా పాల్గొన్నారని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ దొరుకుతున్న బొగ్గు ఎంతో శ్రేష్టమైనది. ఈ బొగ్గుతో భారతదేశంలోని పవర్ హౌస్లు, సిమెంట్ కర్మాగారాలు, ఇనుము, ఉక్కు కర్మాగారాలు మొదలగు ఎన్నో పరిశ్రమలు నడుస్తుండడం మనం చూడవచ్చు. దీనికి ప్రస్తుతం రామగుండంలో నడుస్తున్న ఎన్టీపీసీని ఉదాహరణగా చెప్పవచ్చు. ఎన్నో వేల మందితో నడుస్తున్న సింగరేణి క్యాలరీస్ తెలంగాణకే తలమానికమని సగర్వంగా చాటి చెప్పవచ్చు. సో ఇక్కడ దొరుకుతున్న బొగ్గు అనేది చాలా శ్రేష్టమైనది, అంటే నెంబర్ 1 క్వాలిటీ అనమాట. దీని ద్వారానే ఎన్నో పవర్ హౌస్లు, సిమెంట్ కర్మాగారాలు, ఇనుము, ఉక్కు కర్మాగారాలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయని చెప్పొచ్చు. సో రామగుండంలో ఎన్టీపీసీ కూడా ఒక ఉదాహరణగా చెప్పొచ్చు అనమాట. ఈ సింగరేణి క్యాలరీస్ అనేవి తలమానికం, అంటే ఒక ముఖ్యమైనది అని చెప్పొచ్చు. తెలంగాణకే ఈ సింగరేణి క్యాలరీస్ అనేది ఒక ముఖ్యమైనది. ఇన్ని అద్భుతాలు సృష్టిస్తున్న సింగరేణి కార్మికులు నల్ల బంగారమైన బొగ్గును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ అభివృద్ధికే కాక దేశాభివృద్ధికి కూడా తోడ్పడుతున్నారు. వెలుగులను విరజిమ్మే సింగరేణితో తెలంగాణ బంగారుమయం కావాలి, ఆర్థిక ప్రగతిని సాధించాలి, సిరుల మాగాణి అయిన సింగరేణి నూతన సంస్కరణలతో అభివృద్ధి సాగించాలి, అందరూ సుఖంగా బతకాలి. సో ఇవన్నీ కూడా ఇంకా అభివృద్ధి చెందుతూ ప్రజలందరూ కూడా ఇంకా సుఖంగా జీవించాలని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి చూసుకుంటే బొగ్గు బావుల్లో పనిచేసే సిబ్బంది చేసే పనుల వివరాలు అనేవి ఇక్కడ మనకి ఇచ్చారు. సో చూద్దాం. మేనేజర్ అంటే గనికి సంబంధించిన అధికారిని మేనేజర్ అంటారు. సేఫ్టీ ఆఫీసర్ అంటే అక్కడ రక్షణగా ఉండే బాధ్యతలు చూసుకుంటారు. అండర్ మేనేజర్ అంటే బదిలీ అధికారి, అంటే షిఫ్ట్ అధికారి అనమాట. 3 షిఫ్ట్లో పనిచేస్తాయి కదా, సో వాళ్ళకి బదిలీ అధికారి అండర్ మేనేజర్. సర్వేయర్ అంటే బొగ్గు నిక్షేపాలున్న మార్గాన్ని సూచించే అధికారి. ఓర్మెన్ అంటే పని స్థలాన్ని పరిశీలిస్తాడు, సర్దార్లకు పై అధికారి ఓర్మెన్. సర్దార్ గని రక్షణ చూస్తాడు, ప్రమాదాలను పసిగట్టి హెచ్చరిస్తాడు అనమాట. షార్ట్ ఫైర్ అంటే బొగ్గు నిక్షేపాలను మందు పాత్రలతో పేలుస్తాడు. కోల్ కట్టర్ ఉల్లు కోసే పని చూస్తాడు, లూజ్గా ఉన్న బొగ్గుని కూల్చేస్తాడు అనమాట. టింబర్మ్యాన్ పై కప్పులకు బోల్టులు వేస్తాడు. ట్రాక్ రిపేరర్ టబ్బులు ప్రయాణించే ట్రాక్లు ఉంటాయి కదా, సో వాటిని నిరంతరం పరిశీలిస్తూ ఉంటాడనమాట. ట్రామర్ అంటే హాలర్ టబ్బులో లాగే ప్రక్రియలో సిగ్నల్ అనేవి ఇస్తాడు. హాలర్ అంటే రోప్తో టబ్బులను నడిపిస్తూ ఉంటాడనమాట.
జనరల్ మజ్దూర్ సాధారణమైన కార్మికుడు, అన్ని పనులు చేస్తాడు. రోప్ లేజర్ అంటే భర్తీ తాడును పరిశీలించేవాడు. పంప్ ఆపరేటర్ అంటే నీళ్లు తోడే పనులు చూస్తూ ఉంటాడు అనమాట. కోల్ ఫిల్లర్ బొగ్గును తట్టలో ఎత్తి టబ్బులు నింపుతాడు. ఎలక్ట్రీషియన్ విద్యుత్ పనులు చూస్తాడు. ఫిట్టర్ అంటే మిషనరీ పనులు చూస్తాడు. ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్, ఇది కరీంనగర్ జిల్లాలోని రామగుండంలో ఉన్నది. గనిలో నుండి బొగ్గు బయటకు రావడం కోసం పైన తెలిపిన అందరూ అత్యంత సమన్వయంతో రక్షణ సూత్రాలు పాటిస్తూ పనిచేస్తారు. సో బొగ్గు అనేది అక్కడి నుంచి తీయడానికి వీళ్ళందరూ పనిచేయాల్సి ఉంటుందన్నమాట. సో అది నెక్స్ట్ మనకి గ్రామర్లో కనుక చూసినట్టయితే సో ఇక్కడ చూస్తే మనకి ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం. కింది గేయాన్ని చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నాడు. ఇష్టదేవతకు దండం పెట్టి గనిలోనికి నువ్వు అడుగుపెట్టి బల్లున బొగ్గు కూలుతూ ఉంటే ప్రాణాలకు వెనుకాడక నువ్వు రక్త మాంసాలు చెమటగా మార్చి టబ్బుల్లోన బొగ్గు నింపుతో జాతికి వెలుగులు అందిస్తుంటావు, నల్ల సూర్యునివై వెలుగొందుతావు. సో ఇక్కడ మనకు ఒక గేయం అనేది ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చాడు. గేయం ఎవరి గురించి తెలుపుతుంది అంటే సింగరేణి కార్మికుల గురించి. సో బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు. సో బొగ్గు కార్మికుల గురించి, బొగ్గు గనుల కార్మికుల గురించి తెలుపుతూ ఉంటుంది. అలాగే ఇష్టదేవతకు ఎందుకు దండం పెడతారు అంటే ఎలాంటి ఆపద రాకుండా రక్షించమని. కార్మికునికి నల్ల సూర్యుడు అని ఎందుకు అన్నారు అంటే సో బొగ్గు గనులు అనేవి, సో బొగ్గు అనేది నల్లగా ఉంటుంది. ఆ బొగ్గు గనుల్లో పనిచేస్తూ దేశానికే వెలుగునిస్తున్నాడు కాబట్టి నల్ల సూర్యుడు అని అన్నారు. జాతికి వెలుగులు అందించడం అంటే ఏమిటి అంటే జాతి అభివృద్ధికి పాటుపడడం. అలాగే తెలంగాణలో బొగ్గు గనులు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఇలా ఈ ప్రదేశాలన్నింటిలో కూడా మనకి బొగ్గు గనులు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ కింది పారాను చదవండి, 5 ప్రశ్నలను తయారు చేయండి అన్నాడు. తెలంగాణ బట్టల అద్దకం విషయంలో అనాదిగా ప్రాముఖ్యత వహించిన ప్రదేశం. ఒకప్పుడు ఆ పరిశ్రమ ఉన్నత దశలో ఉండేది. కానీ దేశంలో వచ్చిన ఆర్థిక చిక్కులు ఈ పరిశ్రమను కష్ట నష్టాలకు గురిచేశాయి. విదేశాలలో యంత్రాలపై తయారైన బట్టలకు అలవాటు పడిన ఈనాటి వారికి మన చేతి పనుల వలన తయారయ్యే సుందర వస్త్రాల గురించి నేటికైనా కనువిప్పు కలిగింది అని ఇచ్చాడు. సో ఇక్కడ క్వశ్చన్స్ అనేవి తయారు చేయమన్నాడు. సో బట్టల అద్దకంలో అనాదిగా ప్రాముఖ్యత వహించిన ప్రదేశం ఏది? తెలంగాణ. సో ఒకప్పుడు ఆ పరిశ్రమ ఏ దశలో ఉండేది? అది సెకండ్ క్వశ్చన్. సో ఈ యొక్క పరిశ్రమను కష్ట నష్టాలకు గురి చేసినవి ఏమిటి? ప్రజలు ఏ బట్టలు వాడడానికి అలవాటు పడ్డారు? అది ఒక క్వశ్చన్. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ పదజాల వినియోగంలో కనుక చూసుకుంటే కింద ఇచ్చిన జాతీయాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. సో మనకి బిట్ అనేది ఏ విధంగా వస్తుందంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక జాతీయం అనేది ఈ విధంగా ఇచ్చి దానికి అర్థం అడుగుతాడనమాట. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కోడి కూత, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే పల్లె ప్రజలు కోడి కూతకు ముందే లేచి పనులు మొదలు పెడతారు అని ఇచ్చారు. చెమటోడ్చు, సింగరేణి కార్మికులు చెమటోడ్చి బొగ్గుని బయటికి వెతికి తీస్తున్నారు. మూలస్తంభం అంటే ముఖ్యమని. తండ్రి కుటుంబానికి మూలస్తంభంగా ఉంటారు. బతుకుపోరు, గ్రామీణ ప్రజలు బతుకుపోరు కోసం పట్టణాలకు వెళ్తున్నారు. మసిబారు అంటే సింగరేణి కార్మికులు మసిబారుతూ. సో ఇక్కడ మసిబారు అంటే మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే సింగరేణి కార్మికులకు జీతాలు సరిపోక వాళ్ళ బ్రతుకులు మసిబారిపోతున్నాయి, అంటే కొంచెం దీన స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి అని. తలమానికం అంటే ముఖ్యమైనది అని. సో గోదావరి నది దక్షిణ భారతదేశానికే తలమానికం. ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట మనం. నెక్స్ట్ కింద ఇవ్వబడిన పదాలకు పట్టికలోని పదాల సహాయంతో పర్యాయ పదాలు రాయండి అన్నాడు. తనువు అంటే శరీరం, దేహం, అలాగే మేను. సో తనువు అంటే శరీరం, దేహం, మేను. భూమి అంటే ధరణి, పుడమి, అలాగే వసుధ. భూమి అంటే ధరణి, పుడమి, వసుధ. నెక్స్ట్ రేయి అంటే రాత్రి, నిషీదిని, అలాగే యామిని రాత్రి, నిషీదిని అని చెప్పొచ్చు రేయికి. సువాసన అంటే సుగంధం, పరిమళం, సౌరభం.
సుగంధం, సౌరవం, పరిమళం అని రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కింది పదాలకు పాఠం ఆధారంగా ప్రకృతి వికృతులు రాయండి అన్నాడు. సో ఇక్కడ మనకి చూస్తే కళ్యాణి, కని అని అక్కడ పేర్లు అనేవి ఇచ్చాడు కదా. సో కని అంటే ఏంటంటే గని, గని అనేదాన్ని ఖని అని అంటున్నారు. అచ్చెరువు అంటే ఆశ్చర్యం. సో ఆశ్చర్యానికి వికృతి పదం అచ్చెరువు. అలాగే జంత్రము అంటే యంత్రము, యంత్రము. ప్రాణం అంటే పానం, ప్రాణానికి వికృతి పానం. ఈ విధంగా అయితే మనం రాసుకోవచ్చు ప్రకృతి వికృతుల్ని. నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాంలో కింది విడదీసిన పదాలను కలిపి సంధి పేరు రాయండి అన్నాడు. కావాలి ప్లస్ అంటే కావాలి అంటే కావాలి ప్లస్ అంటే కావాలంటే, కావాలంటే, కావాలి ఈ అనేది వచ్చింది, ఈకి ఆ అనేది అచ్చుపరమైంది. సో ఇది ఇత్వ సంధి అనేది అవుతుంది. అలాగే మూల ప్లస్ ఆధారం, మూలాధారం, మూలాధారం. మూల ఆకి ఆ అనేది పరమైంది, ఇక్కడ దీర్ఘం వచ్చింది కాబట్టి దీన్ని మనం సవర్ణ దీర్ఘ సంధి కింద రాసుకోవచ్చు. సో అదొక సవర్ణ దీర్ఘ సంధి. అలాగే ప్రాంతము ప్లస్ అంత, ప్రాంతము ఊ అనేది వచ్చింది, ఊకి ఆ అనేది పరమైంది కాబట్టి ఇది ఉత్వ సంధి. ప్రాంతము ప్లస్ అంత, ప్రాంతమంతా, ప్రాంతమంతా అని రాసుకోవచ్చు. అలాగే ఎప్పుడు ప్లస్ ఎప్పుడు, ఎప్పుడెప్పుడు, ఎప్పుడు ప్లస్ ఎప్పుడు, ఎప్పుడెప్పుడు. ఇక్కడ మనకి సెకండ్ రెండు ఒకేలాంటివి వచ్చాయి, రెండవది మనం ఆమ్రేడితం కదా. సో ఇది ఒక ఆమ్రేడిత సంధి, ఆమ్రేడిత సంధి కింద చెప్పుకోవచ్చు. మహా ప్లస్ ఉద్యమం, మహోద్యమం, మహా ప్లస్ ఉద్యమం, మహోద్యమం అని రాసుకోవచ్చు. మహా ఆ అనేది వచ్చింది, ఆకి ఊ అనేది పరమైంది, మహా ఆకి ఊ అనేది పరమైంది. సో ఇక్కడ ఓ అనేది వచ్చింది, మహో ఓ అనేది వచ్చింది కదా, దీర్ఘం అనేది వచ్చింది. సో ఇది మనకి గుణసంధి అనేది అవుతుంది, గుణసంధి. సో ఈ విధంగా సంధుల గురించి అయితే ఇచ్చాడు. నెక్స్ట్ క్రింది విగ్రహ వాక్యాలకు సమాస పదం రాయండి, సమాసం పేరు రాయండి. మానవుని యొక్క నాగరికత, మానవ నాగరికత. సో మానవుని యొక్క నాగరికత అంటే మానవ నాగరికత, మానవ నాగరికత అని రాసుకోవచ్చు. సో మానవుని యొక్క అన్నాడు కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసం అనేది అవుతుంది. అలాగే సాధ్యం కానిది అసాధ్యం, సాధ్యం కానిది ఏంటి అసాధ్యం. సో ఇక్కడ కానిది అనేది తెలుపుతుంది కాబట్టి నై తత్పురుష సమాసం కింద రాసుకోవచ్చు. రక్తమును మాంసమును, రక్త మాంసాలు, రక్త మాంసాలు, రక్త మాంసాలు. ఇదే సమాసం అవుతుంది, ద్వంద్వ సమాసం అనేది అవుతుంది. అలాగే నేలలోని బొగ్గు, నేల బొగ్గు, నేల బొగ్గు. సో ఇక్కడ నేలలోని అని వచ్చింది. సో షష్ఠి తత్పురుష సమాసం, లో లో అనేది వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం. మూడైన పూటలు, మూడు పూటలు, మూడైన పూటలు, మూడు పూటలు. సో ఇక్కడ సంఖ్య అనేది వచ్చింది కాబట్టి ఇది మనకి ద్విగు సమాసం అనేది అవుతుంది. సో ఈ విధంగా సమాసాల గురించి ఇచ్చాడు. నెక్స్ట్ అలంకారాల్లో భాగంగా ఉత్ప్రేక్ష అలంకారం గురించి ఇచ్చాడు, ఏంటో చూద్దాం. ఈ మేఘాలు గున్న ఏనుగుల అన్నట్టు ఉన్నవి. దేనితో దేనిని పోల్చారు? మేఘాల్ని గున్న ఏనుగులతో పోల్చారు. పై వాక్యంలో కనిపిస్తున్న పోలిక ఊహించి చెప్పబడింది. పై వాక్యంలో అంటే ఇక్కడ ఉపమేయం అనేది ఏంటి? మేఘాలు అంటే దేన్ని పోలుస్తున్నాం? మేఘాలను పోలుస్తున్నాం. ఉపమానం ఏంటి? దేనితో పోలుస్తున్నామో అది. అంటే ఇక్కడ దేనితో పోలుస్తున్నాం? గున్న ఏనుగులతో పోలుస్తున్నాం. అంటే మేఘాలను ఏనుగు పిల్లల వలె ఊహిస్తున్నారన్నమాట. దీనిని బట్టి పోలికను ఊహించి చెబితే అది ఉత్ప్రేక్ష అలంకారం. సో నార్మల్గా ఒక అంశాన్ని ఇంకొక అంశంతో పోల్చి చెప్పడాన్ని ఉపమాలంకారం అంటామని ప్రీవియస్లో చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఏంటంటే ఆ పోలికని ఊహించి చెప్పడాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అని అంటూ ఉంటాం. సో ఇక్కడ చూడండి, ఈ మేఘాలు గున్న ఏనుగుల అన్నట్టు ఉన్నవి. సో ఈ మేఘాలు గున్న ఏనుగుల వలె ఉన్నవి అంటే అది ఉపమాలంకారం అవుతుంది. సో ఈ మేఘాలు గున్న ఏనుగుల అన్నట్టు ఉన్నవి అనేది ఉత్ప్రేక్ష అలంకారం. సో ఇక్కడ ఊహ అనేది, ఉత్ప్రేక్ష అంటే ఊహ. సో ఊహ అనేది ఉంటుంది. సో ఊహించి చెప్పడాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అని అంటారు. సో అర్థమైంది కదా. ఈ మేఘాలు గున్న ఏనుగుల వలె ఉన్నవి అంటే అది మనకు ఉపమాలంకారం అవుతుంది. సో మేఘాలని గున్న ఏనుగులతో పోల్చారు అని. సో ఆమె మొహాన్ని చంద్రబింబంతో పోల్చారు కదా, అలా ఇక్కడ మేఘాలని గున్న ఏనుగులతో పోల్చారు అనుకోవచ్చు. కానీ ఇక్కడ గున్న ఏనుగుల అన్నట్లు ఉన్నవి అంటే అక్కడ ఊహను తెలియజేస్తున్నారు కాబట్టి ఇది
ఉత్ప్రేక్ష అలంకారం కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఆ యొక్క పోలికని ఊహించి చెప్తున్నారు. సో అది ఉత్ప్రేక్ష అలంకారం. కింది వాక్యాల్లోని దేనిని దేనిగా ఊహించి చెప్పారో రాయండి. మండే ఎండ నిప్పుల కొలిమిలా అన్నట్లు ఉన్నది. సో మండే ఎండ అనేది నిప్పుల కొలిమితో పోల్చారు. ఆకాశంలోని నక్షత్రాలు కొలనులోని పువ్వులా అన్నట్లు ఉన్నవి. సో ఇక్కడ ఆకాశంలోని నక్షత్రాలని కొలనులోని పువ్వులతో పోల్చారనమాట. సో ఆ విధంగా ఇక్కడ ఉత్ప్రేక్ష అలంకారం గురించి అయితే ఇచ్చాడు. సో ఇది మనకి లెసన్లో ఇచ్చిన గ్రామర్ వొకాబులరీ అంతా కూడా. సో నెక్స్ట్ వీడియోలో మనం కాపు బిడ్డ అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.